హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనస్ బొటిక్. దిస్ ఈజ్ మాన్సా హియర్. ఇవాళ మ్యారేజ్ కలెక్షన్స్ లో మగ్గం వర్క్ బ్లౌజెస్ లో మనం డిజైన్ చేసిన కొన్ని లేటెస్ట్ డిజైన్స్ మోడల్స్ మీకు చూపిస్తానండి. బ్రైడల్ కలెక్షన్ అండి, మొత్తం కంప్లీట్ గా అన్ని బ్రైడల్ కలెక్షనే. మన దగ్గర సింపుల్ వర్క్సే కాదు, హెవీ వర్క్స్ కూడా చేస్తున్నాము అని చెప్పాను కదా. సో వాటిలో మీకు ఫినిషింగ్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది చూసేందుకు అని చెప్పేసి కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాను. అన్ని కస్టమర్స్ అండి, మొత్తం బ్రైడల్ కలెక్షనే. ఒక్కసారి చూసారు అంటే మొత్తం ఇది 3D వర్క్ అంటారు కదా, ఫ్లవర్ అంతా ఎంబోస్డ్ ఫ్లవర్ వస్తుంది విత్ చల్లా వర్క్, కట్ బీడ్స్, కట్ దానా, మోతీ వర్క్, షుగర్ బీడ్స్, అన్ని కలర్ బీడ్స్ అండి. యాడ్ చేసింది కూడా శారీలో ఉన్న కలర్స్ తో డిజైన్ చేసాము. అదే స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉందండి. కింద ఇలా క్రిస్టల్ బీడ్స్ కూడా ఇచ్చేసాము ఎల్బో హ్యాండ్స్ దగ్గర. సో వర్క్ మీరు ఒక్కసారి డీటెయిల్డ్ గా చూసారు అంటే మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. హెవీ వర్క్, కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుందండి. అండ్ శారీలో వచ్చిన ఏ బ్లౌజ్ పీస్ నేను యూస్ చేయలేదండి. ప్రతి కలరు నేను ప్యూర్ 100% రా సిల్క్ మీద డిజైన్ చేయించాను. ఎందుకంటే వర్క్ కొంచెం స్టాండర్డ్ గా ఉంటుందండి. బేస్ కరెక్ట్ గా ఉంటేనే కదా వర్క్ ఎలాంటిదైనా మనకు స్టిఫ్ గా ఉంటుంది. సో టాజిల్స్ వచ్చేసి ఇలా చిన్న క్యూట్ ఫ్లవర్స్ ఇచ్చేసాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఒక కలర్ అండి. ఫస్ట్ నేను బ్లౌజెస్ అన్ని మీకు 1 by 1 చూపిస్తాను. తర్వాత శారీస్ ని ఎలా టాజిల్స్ డిజైన్ చేశానో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నైట్ రిసెప్షన్ కోసం అండి ఇది. తర్వాత మార్నింగ్ ముహూర్తానికి వచ్చేసి ఫస్ట్ టాజిల్స్ చూసేయండి, చిట్టి చిట్టివి పికాక్స్. ఓకే, ఇప్పుడు ఇంకా వర్క్ చూసేద్దాము. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇచ్చేసానండి. చూసారు అంటే మొత్తం ఆల్ ఓవర్ స్ప్రింగ్, స్టోన్ వర్క్, నీడిల్ వర్క్, మొత్తం నాట్ వర్క్. నీడిల్ వర్క్ లో చూస్తున్నారు కదండి, మొత్తం ఇది నాట్ వర్క్ అండి. నాట్ వర్క్ కంప్లీట్ గా యూస్ చేయలేదు నేను. స్ప్రింగ్ వచ్చింది మన దగ్గర, స్ప్రింగ్ లోనే ఇది నాట్ వర్క్ అంటారు. ఇది నార్మల్ ముడికుట్టు, తర్వాత ఈ జర్కన్ స్టోన్స్, కట్ బీడ్స్, నార్మల్ మోతీస్, తర్వాత క్రిస్టల్ బీడ్స్. బ్యాక్ సైడ్ కూడా దీనికి డిఫరెంట్ గా, దీంట్లో ఒక డిఫరెంట్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, డోరీ దగ్గర మీరు గమనిస్తే చూస్తున్నారు కదండి, డోరీ దగ్గర థ్రెడ్ నాట్ చేసుకునే దగ్గర కూడా నేను ఇలా మీకు డిఫరెంట్ గా ఇచ్చేసానండి ప్యాటర్న్. బ్యాక్ సైడ్ నడుం దగ్గర కూడా ఇలా క్రిస్టల్ బీడ్స్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ వర్క్ అండి, హెవీ లోడింగ్ తో. స్టిచ్చింగ్ కూడా మన దగ్గర చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. వర్క్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, కట్ వర్క్ దగ్గర నుంచి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. ఇంకా ఫ్రంట్ అనేది కంప్లీట్ గా కస్టమర్ చాయిస్ అండి. కొంతమంది ప్యాడెడ్ యూస్ చేస్తారు, కొంతమంది ప్రిన్సెస్ కట్ లో వేయించుకుంటారు. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అండి అన్ని కూడా. ఫ్రంట్ వచ్చేసి ఇలా 1 side వర్క్ వస్తుంది. ఓకే, ఇది మార్నింగ్ ముహూర్తం బ్లౌజ్ అండి. ఈ రెండు కొంచెం హెవీగా అడిగారు. సో మిగతావన్నీ కూడా సింపుల్ అంటే సింపుల్ ఏం కాదు, అవి కూడా హెవీగానే ఉన్నాయండి. నేను 1 by 1 అన్ని చూపిస్తాను. కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ డిఫరెంట్ గా వేయించానండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ వచ్చేలాగా. ఇది బోట్ నెక్ లో ఇచ్చాను, చూస్తున్నారు కదా. ప్యాటర్న్ కూడా చూడండి, డిఫరెంట్ గా వచ్చేసింది. థ్రెడ్ తోనే మరీ హెవీ వర్క్ లేకుండా కొంచెం సింపుల్ గా మోతీ, షుగర్ బీడ్స్. అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఇప్పించానండి. హెవీ బార్డర్ వచ్చింది కింద పక్క. అండ్ ఫినిషింగ్ గమనించండి. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా ఇలా బోట్ నెక్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి నార్మలే అండి, ప్రిన్సెస్ కటింగ్ లో నార్మల్ బ్లౌజ్. ఫ్రంట్ ఇలా 1 side ఎలివేట్ చేశాను. చాలా బాగుంది కదా.
మీరు కూడా ఇలాంటి బ్లౌజెస్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ఇంకెందుకండి ఆలస్యము, మనోజ్ బొటిక్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇది మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సిన బ్లౌజ్ అండి. కంప్లీట్ గా చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇది ఇందులో ఏంటంటే నెట్ మీద కంప్లీట్ ప్యూర్ పట్టు తీసుకొని హ్యాండ్ అండి, ఇది హ్యాండ్ అబ్జర్వ్ చేయండి. కంప్లీట్ హ్యాండ్ మీద మొత్తం నాట్ వర్క్ తో జిగ్జాగ్ లైన్స్ లాగా ఇప్పించేసి అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ప్లెయిన్ లేకుండాను నెట్ మీద వర్క్ చేయించానండి. ఇలా ప్యాచ్ టైప్ ఇచ్చేసాను నెట్ మీద. చాలా డిఫరెంట్ ఉంది కదా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తే ఇంకా డిఫరెంట్ గా ఉందండి. బ్యాక్ సైడ్ అందరూ నార్మల్ గా నెట్ పెట్టి వర్క్ చేయిస్తారండి, కాదనట్లేదు. బట్ ఇలా ఫ్లవర్ షేప్ లో కట్ వర్క్ లో అనేది వేరెక్కడ ఇంత నీట్ ఫినిషింగ్ నేను చూడలేదండి. మన వర్కర్స్ అంత మంచి పర్ఫెక్షన్ ఇస్తారు. ఓకే, అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ అలాంటి కటింగే వన్ సైడ్. అండ్ స్టిచ్చింగ్ లో కూడా మీరు గమనిస్తే ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి. ఎలాంటి వర్క్స్ అయినా అండి మన దగ్గర స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. లేయర్ కూడా డబల్ యూస్ చేస్తామండి. నెట్ కూడా మనకి అరే పోతుందేమో కదా, నెట్ చినుగుతుందేమో కదా అని ఛాన్సే లేదు. సో అందుకోసమని స్పెషల్ గా డబల్ ఇచ్చేస్తాను నెట్ నేను. వర్క్ చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది కదా. టాజిల్స్ ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారండి, అన్ని మగ్గంలోనే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక కంప్లీట్ ఫుల్ వర్క్ డిజైన్. ఇది ఫుల్ లోడింగ్ అండి, థ్రెడ్ వర్క్ లోనే చల్లా వర్క్ వస్తుంది కదా. సో అలా చల్లా వర్క్ లోడింగ్ తో ఇప్పించాను విత్ కట్ వర్క్ ఆల్ ఓవర్. నెక్ మొత్తం గమనించండి, ఎంత సూపర్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంది కదా. ఫ్రంట్ సైడ్ ఇలా వన్ సైడ్ ఎలివేట్ అయ్యే పార్ట్ ఇలా అండి. ఓకే, ఆ నీట్ ఫినిషింగ్ కూడా మీరు గమనించండి. కట్ వర్క్ కానీ ఇక్కడ యూస్ చేసిన తణుకులు అంటారు కదా, ఇవి మన సైడ్ నాట్ వర్క్, మోతీస్, స్ప్రింగ్, కట్ బీడ్స్, తర్వాత కంప్లీట్ గా హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా అమేజింగ్ అండి. మీరు గమనించండి, కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోనే లోడింగ్ అండి. ఈ ఫినిషింగ్ చూడండి, మిషన్ వర్క్ వచ్చినట్లుగా వచ్చేసింది. హ్యాండ్ మేడ్, కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్. ఇది చల్లా వర్క్ తో శారీలో ఉన్న కాంబినేషన్స్ యూస్ చేసి చేసాము. మొత్తం ఇలా డిఫరెంట్ గా అండి. ప్రతిదీ ఒక్కొక్క వర్క్ కంపేర్ చేసుకుంటే ఒకదానికి ఒకటి రిలేటెడే లేదండి. అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఇచ్చాను, ఏది ఒకటి సంబంధమే లేకుండా. సో చూసారు కదా, హ్యాండ్స్ ఇలా ఫుల్ హెవీగా అండ్ బ్యాక్ వచ్చేసరికి జస్ట్ అవుట్ లైన్. మెటీరియల్ దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ అవ్వనండి. ఈవెన్ మీరు 1000 రూపీస్ పెట్టి వేయించే వర్క్ బ్లౌజ్ కూడా మీకు మంచి హై క్వాలిటీ మెటీరియల్ తోనే యూస్ చేస్తాను. ప్రతిదీ మనకు మంచిగానే వస్తుంది. కాస్ట్ తక్కువ కదా అందుకోసం అని లో క్వాలిటీ మెటీరియల్ వాడడం అలా ఏమీ ఉండదండి. నా దగ్గర వర్క్ బ్లౌజ్ స్టార్టింగే 1000 రూపీస్ ఉన్నాయి. బయట కొంతమంది 700, 600 కూడా చేస్తున్నారు విత్ లో క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి. నాతో అలా ఉండదండి, పక్కా 1000 రూపీస్ నుంచి మీకు మగ్గం వర్క్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎంబ్రాయిడరీలో అయితే మీకు 350 నుంచి బ్లౌజెస్ స్టార్టింగ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ బ్లౌజ్ అండి, చూస్తున్నారు కదా. ఇది నా ఓన్ డిజైన్ అండి, నేను వేరే ఎక్కడ ఇది కాపీ చేయలేదు. మొత్తం ఓన్ గా నేనే డిజైన్ చేయించాను. హ్యాండ్స్ వచ్చేసరికి మీరు గమనించండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది. నెట్ మీద కూడా ఇలా కట్ వర్క్ తో ఇలాంటి షేప్ తో రావడం అనేది ఎక్కడా లేదండి. చాలా సూపర్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేసింది. హైలైట్ అయ్యాయండి ప్రతి ఒక్క బ్లౌజ్. డిఫరెంట్ గా యూస్ చేయించాను. మెటీరియల్ దగ్గర నుంచి, క్వాలిటీ దగ్గర నుంచి. బోట్ నెక్ లోనే ఇలా డిఫరెంట్ షేప్ ఇప్పించేసాను. బ్యాక్ సైడ్ ఇది బోట్ నెక్ వస్తుందండి, హై నెక్ బ్లౌజ్. ద ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా నార్మల్ ప్రిన్సెస్ కట్ లోనే జస్ట్ వన్ సైడ్ ఎలివేట్ అయ్యే సైడ్. అండ్ ఇది కాంబినేషన్ కూడా అండి శారీలో మనకు వచ్చేసి
యాక్చువల్లీ శారీ వచ్చేసి మనకి ఇదండి మెరూన్ కాంబినేషన్ వచ్చింది. ఒక్క సెకండ్ నేను మీకు చూపిస్తాను. శారీ కంప్లీట్ గా ఇలా మెరూన్ కాంబినేషన్ తో వచ్చేసింది. ఓకేనా, దీనికి నేను అందరిలాగా రెగ్యులర్ గా దీంట్లో వచ్చిన మెరూన్ బ్లౌజే యూజ్ చేయించకుండా దీన్ని డిఫరెంట్ గా ఇలా హాఫ్ వైట్ క్రీమ్ షేడ్ అంటారు కదా, అలాంటి క్రీమ్ షేడ్ లో బ్లౌజ్ అనేది పేరప్ చేశాను. కస్టమర్స్ ప్రతి ఒక్కరూ చూడండి, డీటెయిల్డ్ గా చూడండి. వర్క్ మన దగ్గర ఎలా జరుగుతుంది, ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ట్రస్ట్ మ్యాటర్స్. ప్రతిదీ కూడా కాస్ట్ మనం ఇంత పెట్టి చేయిస్తున్నాము అంటే దానికి తగిన వర్త్ ఉండాలి ప్రతి ఒక్క వర్క్ లో కూడా. అండ్ తర్వాత నేను మీకు టాజిల్ వర్క్ కూడా చూపిస్తాను మన దగ్గర ఎలా జరుగుతోంది ఏమి అనేసి. శారీస్ అన్ని ఒకసారి చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ వచ్చేసి ఇలా బేబీ పింక్ కాంబినేషన్ అండి. ఇది కూడా ఏంది ఓకే, పర్పుల్ కలర్ విత్ బేబీ పింక్ కాంబినేషన్ వచ్చేసింది. సో దీనికి పెద్దగా హెవీగా ఇవ్వకుండా నేను కలర్ కాంబినేషన్ ఆడ్ గా ఉండొద్దు అనేసి డీసెంట్ లుక్ వచ్చేందుకండి. ఇది నైట్ లైటింగ్ కి ఎలా ఉంటుందంటే మనకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసరికి హ్యాండ్ కంప్లీట్ గా ఇలా కింద కట్ వర్క్ తో వచ్చేసింది. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. ఇది చాలా డిఫరెంట్ షేప్ వచ్చేసిందండి. ఇక్కడ వర్క్ చూసారా, స్ప్రింగ్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చామండి. స్టిచ్చింగ్ చూడండి, ప్రతిదీ వర్క్ చూడండి. ఇక్కడ స్ప్రింగ్ లోనే డిఫరెంట్ గా లోడింగ్ అండి. ఈ ఫ్లవర్ అంతా మీరు గమనించారు అంటే మొత్తం ఆల్ ఓవర్ స్ప్రింగ్ లోనే డిఫరెంట్ గా ఇచ్చేసాము. అండ్ బ్యాక్ నెక్ షేప్ చూడండి, మగ్గం వర్క్ లో కూడా ప్రతిదీ రిపీటెడ్ నెక్ షేప్ ఏ దానికి నేను ఇవ్వలేదండి. కంప్లీట్ గా ఈ కస్టమర్ వి 10 బ్లౌజెస్ ఉన్నాయి మనతో. 10 బ్లౌజెస్ 10 డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాను. అండ్ టాజిల్స్ విషయానికి వచ్చేస్తే సూపర్ కదా, స్మాల్ సైజ్ పిల్లోస్ అండి, డిఫరెంట్ గా ఇచ్చాను ఇలా పఫీ టైప్ లో. ఓకేనండి, ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. ఇది సింపుల్ లోనే వేయించానండి, సింపుల్ కాస్ట్ లోనే. ఇలా ఆల్ ఓవర్ వి షేప్ కట్ వర్క్ తో బ్లౌజ్. కలర్ కాంబినేషన్ ఏది వాడలేదండి, జస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్. మనం ఇది మల్టీపర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ ని. సో అందుకోసం అని చెప్పేసి సింపుల్ గా జస్ట్ అవుట్లైన్ నెక్ కి, హ్యాండ్ వచ్చేసరికి ఇలా జస్ట్ బార్డర్ టైప్, ఫ్రంట్ యాజ్ యూజువల్ వన్ సైడ్ వర్క్ అండి. అండ్ టాజిల్స్కి వచ్చేసరికి దీనికి డిఫరెంట్ గా ఇలా వి షేప్ లోనే ఇచ్చేసాను. ఓకే, ఓకేనండి. ఇప్పటి వరకు నేను అన్ని ప్యూర్ 100 grams రాసి పట్టు మీద, ముడి పట్టు మీద వేయించాను కదా వర్క్స్. అండ్ ఈ రెండు మాత్రం సింపుల్ గా శారీస్ లో వచ్చిన బ్లౌజెస్ తోనే వర్క్ చేయించానండి. ఒక్కసారి వీటిని కూడా చూసేద్దాము. సింపుల్ అవుట్ లైన్స్, హెవీ వర్క్స్ కాదు ఇవి. శారీలో వచ్చిన బార్డర్ మీదనే వర్క్ చేయించాను ఇలా, హ్యాండ్ కి మొత్తం ఓవరాల్ బార్డర్ వచ్చేలాగా. యాజ్ యూజువల్ ఫ్రంట్ అండి. అండ్ లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వన్. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ తోనే వేయించానండి వర్క్. శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చేసింది. సో హ్యాండ్ ఇలా కంప్లీట్ గా బిట్ లాగా వేయించాను. యాక్చువల్లీ ఇది బార్డర్ స్టైల్ కాదండి, ఎల్బో హ్యాండ్ వరకు ఒక బిట్ లాగా, ఒక టెంపుల్ బిట్ లాగా వేయించాము. మ్యారేజ్ బ్లౌజెస్ కాబట్టి ప్రతి దాంట్లో స్ప్రింగ్ నేను కంపల్సరీ వాడానండి. మీరు అబ్జర్వ్ చేశారు అంటే
ప్రతి బ్లౌజ్ లో నేను స్ప్రింగ్ వర్క్ ఇచ్చాను. ఎందుకంటే మనకు ఆ డిఫరెంట్ లుక్ కానీ ఆ కాంబినేషన్ కానీ అవి తెలియాలి అంటే మనం కంపల్సరీ స్ప్రింగ్ వాడితేనే ఆ లుక్ తెలుస్తుంది. నార్మల్ గా బీడ్స్ లో కూడా కొంతమంది వర్క్ చేయించుకుంటారండి. కస్టమర్ బడ్జెట్ ని బట్టి మనం డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ అరే ఇంత హెవీ పెట్టాలనా ఈ బ్లౌజెస్ కి అనేది ఏమీ లేదు. నేను మీకు స్టార్టింగ్ నా వీడియోస్ ప్రతిదీ చూసారు అంటే నేను సింపుల్ గా కూడా వర్క్స్ చూపించాను, 1000 రూపీస్ వర్క్స్ చూపించాను, అండ్ ఒక్కొక్కటి 20,000 వరకు కూడా నేను వర్క్స్ చేపించానండి ఇప్పుడు దాకా కస్టమర్స్ కి. నేను మీకు అవి కూడా చూపించాను. బడ్జెట్ అయితే నేను ప్రతిదీ మెన్షన్ చేయట్లేదు. మీకు పర్సనల్ గా ఏ వర్క్ అయితే మీరు నచ్చిందో అది మీరు స్క్రీన్ షాట్ తీసి మన నంబర్ కి వాట్సాప్ చేశారు అంటే దాని ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఆన్లైన్ లో అయితే నేను ప్రైసెస్ మెన్షన్ చేయాలనుకోవట్లేదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ కామెంట్స్ పెడతారు. సో ఆ రిస్క్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. జెన్యూన్ గా ఉంటుంది మన వర్క్. కస్టమర్ కి నచ్చింది అంటేనే మన దగ్గరికి మళ్ళీ రిపీటెడ్ గా వస్తారండి. సో ఆ ట్రస్ట్ అయితే నేను ఎప్పుడు కస్టమర్ దగ్గర పోగొట్టుకోలేదు. 8 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. సో 8 years నుంచి స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. నా దగ్గర వచ్చే క్లయింట్ ఎవరు పక్కకి వెళ్ళడం ఇలా కూడా జరగలేదండి. ప్రతిదీ వర్క్ నా దగ్గరే జరుగుతుంది కాబట్టి చాలా డీటెయిల్డ్ గా నేను చెక్ చేసి ఇస్తాను క్లయింట్ కి ప్రతి ఒక్కరికి. సో ఇంకెందుకండి ఆలస్యము, నా నంబర్ తెలుసు కదా 8501857717. సో నచ్చిన వాళ్ళు నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవే డిజైనే అని కాదండి, మీ బడ్జెట్ రేంజ్ చెప్పారు అంటే చాలు, ఆ బడ్జెట్ లో ఎలా డిఫరెంట్ గా మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్రతిదీ నేను మీకు డిజైన్ చేసి నేను చూపిస్తాను. సో మీ బడ్జెట్ రేంజ్ చెప్పారు అంటే దాన్ని బట్టి నేను నా వర్క్ ని నేను మీకు ఇచ్చేస్తాను. సో టాజిల్ దగ్గర నుంచి శారీ పీకో ఫాల్స్ దగ్గర నుంచి లైనింగ్స్ ఎవ్రీథింగ్, బ్లౌజ్ కి కావాల్సిన పట్టు క్లాత్ దగ్గర నుంచి ప్రతిదీ నాతో దొరుకుతుంది. మీరు ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ బయట వాళ్ళైతే నాకు ANL కి కానీ DTDC లేదా ప్రొఫెషనల్ కొరియర్ కి చేసేయండి. లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేసి వెరైటీ మోడల్స్ చూసి మీ ఆర్డర్ ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ ని కానీ మీకు నచ్చినట్లయితే ఇంకెందుకండి ఆలస్యము, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాక్సిమం అందరూ నా వీడియోస్ బాగా చూస్తున్నారండి, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో నా కోసం జస్ట్ 1 minute కూడా పట్టదండి, 1 second లైక్ చేసి నెక్స్ట్ మీరు వెళ్ళిపోండి. అండ్ నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? Thank you for watching my channel. Subscribe to my channel. Love you all. Bye bye.